నిమిషం రెండో క్వశ్చన్ చెప్పండి నాకు, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం పైన మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ నిదానంగా ఎదుగుతాడన్న. అయితే ఒకసారి అది కాదు, అది అయినా నిదానంగా ఎదుగుతాడు. ఇప్పుడు రోడ్లు గీడ్లు బాగు చేసేదంతా ఆయనే చేస్తుంది. కేంద్రం నుండి అన్ని తెప్పించుకొని అన్ని పల్లెటూరులో డెవలప్మెంట్ చేసుకుంటున్నాడు. పంచాయతీలు మొత్తం అన్ని కూడా నెంబర్ వన్. అంటే ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ మీద. ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ విజయ్ గారు గెలిచిన తర్వాత వైసీపీ పార్టీ వాళ్ళు అతని మీద విమర్శలు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ మామూలే, ఇంకా అన్ని వైసీపీ ఎప్పుడైతే విజయ్ గారు గెలిచారో అప్పుడు రోజా, అంబటి రాంబాబు గారు వీరు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం? అంటే వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు, మీరు ఈడిపోండి మీ దగ్గర రండి, మీకు సపోర్ట్ ఇస్తాం ఈ అంటున్నారు. ఒకవేళ అతను సింగిల్గా పోటీ చేస్తే? సింగిల్గా అయితే రాలేదంటారు. ఓటమి తెలుగుదేశం ఉండాలా, ఏదో అప్పుడప్పుడు అలా సీట్లు అంటే మొన్న తెలంగాణకి పిఎం మోడీ కూడా వచ్చారు కదా, వచ్చి పవన్ కళ్యాణ్కి హెల్త్ బాగాలేకపోతే ఇంటికి వెళ్ళి మరీ పలకరించారు, చూశారు. దాని మీద నా అభిప్రాయం? ఇంకా అదే, ఇంకా ఏం చెప్తాం అంతే అంట. సరే, ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన నిదానంగా ఒక్కసారి సీఎం అవడానికి చూసుకోకూడదు. నిదానంగా అలాగ కూటమితో వెళ్తూ అలాగా వాళ్ళే ఆయన బాగానే చేస్తున్నారు.